హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు బబు ఛానల్ గ్రానీస్ కిచెన్. మిగిలిపోయిన పప్పుతోటి పప్పుచారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మాక్సిమం అందరూ పప్పు మిగిలిపోతే ఫ్రిడ్జ్ లో పెట్టేసి మార్నింగ్ అదే తింటూ ఉంటారు. అలా కాకుండా ఈసారి ఇలా పప్పుచారు చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్ గా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్లే ముందు కందిపప్పుల హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. ఇక్కడ నేను మిగిలిపోయిన పప్పుని ఒక కప్ తీసుకుని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని ఎటువంటి వాటర్ లేకుండా స్మూత్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. అస్సలు వాటర్ యాడ్ చేయకూడదు. ఆ పప్పుని స్మూత్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోండి. మీకు ఎంత అయితే వాటర్ కావాలో అంత యాడ్ చేసుకోండి. ఎక్కువ వాటర్ కూడా యాడ్ చేయొద్దు, అంత టేస్టీగా ఉండదు. అంటే రసం లాగా ఉంటుంది అనమాట. సరిపడినంత వాటర్ యాడ్ చేసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటో యాడ్ చేసుకోండి. ఒక పెద్ద సైజ్ టమాటో యాడ్ చేసుకోండి. ఒక మీడియం సైజు ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకుని కొద్దిగా కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోండి. ఉప్పు అంతా ఎక్కువ పట్టదు, ఎందుకంటే ఆల్రెడీ పప్పులో ఉప్పు ఉంటుంది కాబట్టి. బాగా మిక్స్ చేసుకుని ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్ లో మరిగించుకోండి. మరిగిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వాటర్ ఇందులోకి యాడ్ చేసుకుని 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ సాంబార్ పొడి యాడ్ చేసుకోండి. ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుని పప్పు చారుని లో ఫ్లేమ్ లో పెట్టి 10 నిమిషాలు మరిగించుకోండి. మరిగిన తర్వాత బాగా మిక్స్ చేసుకుని ఉప్పు కారం చెక్ చేసుకోండి. మీకు ఇష్టమైతే 1/2 టీ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసుకోండి. ఫ్లేవర్స్ అన్ని బ్యాలెన్స్ అవుతాయి. ఇప్పుడు పప్పు చారుని పక్కన పెట్టేసుకుని తాలింపు వేసేసుకోండి. ప్యాన్ తీసుకుని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 10 దంచిన వెల్లుల్లిపాయలు, 1/2 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, మెంతులు 3 కలిపి 1/2 టీ స్పూన్ ఉండాలి. ఆవాలు, జీలకర్ర, మెంతులు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దింపే ముందు కరివేపాకు, ఎండుమిర్చి యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకుని తాలింపుని పప్పుచారులోకి యాడ్ చేసి మిక్స్ చేసేసుకుని వేడివేడి రైస్ లోకి సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్ గా ట్రై చేశాక కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.